వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. 4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా భువనేశ్వరి. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జాతీయ కమిషన్ మెంబర్ వడ్డపల్లి రామచందర్. డిసెంబర్ 25వ తేదీన మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికిలో గల కృషి విజ్ఞాన కేంద్రంలో జరిగే కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి. అల్లు అర్జున్ సినిమాకు ప్రమాదవశాత్తు మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన హీరో జగపతి బాబు. అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం. ద్రావిడ విశ్వవిద్యాలయ అధికారులు అనవసరపు వేధింపులు మానుకోవాలి, భాగ్యలక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే 4 రోజుల కుప్పం పర్యటనలో భాగంగా రామకుప్పం మండలం చెల్దిగానిపల్లి వద్ద గ్రామానికి వచ్చిన సీఎం సతీమణికి మహిళలు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ మహిళల ఎదుగుదల రాష్ట్రానికి దేశానికి ఎంతో అవసరమని అన్నారు. మహిళలు ఎప్పుడు ఉన్నత స్థితికి చేరుకుంటారో అప్పుడే అన్ని విధాల సమాజం అభివృద్ధి చెందుతుందని గట్టిగా నమ్మే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. అందుకోసం గతంలోనే మహిళల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. అప్పుడు డ్వాక్రా పొదుపు సంఘాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పుడు చాలా మంది ఎగతాళి చేశారని, మహిళలకు ఇవన్నీ అవసరమా అని ప్రశ్నించారని అన్నారు. ఇప్పుడు అదే మహిళా సంఘాలు దేశంలోనే ఎక్కడా లేని విధంగా వృద్ధి సాధిస్తున్నాయన్నారు. ఒక డ్వాక్రా మహిళా సంఘాలే కాకుండా ఎన్నో రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారని అన్నారు. ముఖ్యంగా కుప్పం ప్రజల కోసం చేసిన కార్యక్రమాలు చరిత్రలో నిలిచిపోతాయని అన్నారు. చాలా మంది మన కుప్పంలోనే మెంబర్స్ గా ఉన్నారు. అట్లానే ఎల్ఎఫ్ అనేది కుప్పంకి తీసుకొస్తున్నారు. అది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ ఎల్ఎఫ్ సంస్థ మహిళల కోసం అసోసియేషన్ ఆఫ్ లేడీస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఆ ఎల్ఎఫ్ అనేది, ఆ అసోసియేషన్ అనేది డ్వాక్రా మహిళా గ్రూప్ ఎట్లానో ఆ అసోసియేషన్ మహిళలకి వాళ్ళకి ఏది కావాలంటే అది ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో చిన్న సంస్థ స్టార్ట్ చేపించి వాళ్ళు అట్లా ఆ వచ్చిన డబ్బుతో రెట్టింపు పెంచుకుని వాళ్ళు సంతోషంగా ఉండాలి. నాకు తెలిసి చాలా మంది ఎలిప్లో వాళ్ళందరినీ నేను కలిశాను. వాళ్ళందరూ లక్షలు కాదు, వాళ్ళు కోట్ల రూపాయలు కూడా సంపాదిస్తున్నారు స్త్రీలు. మామూలుగా మొదలుపెట్టి అది ఇప్పుడు ప్రజల మనిషి, ప్రజల శ్రేయోభిలాషి గురించే ఆలోచిస్తాం. ఆయన ఎప్పుడు కుటుంబాన్ని గురించి ఆలోచించరు, కుటుంబంకి ఏం వస్తుంది లాభం అనేది ఎప్పుడు ఆలోచించరు. ఆయన కానీ ఆయన కుటుంబం ఒకటే మేము నమ్మేది, ప్రజలకి సేవ, గౌరవంతో బ్రతికి గౌరవంతో పోవాలనేదే మా కుటుంబంలో ఉంది. మాకు ప్రజల నుంచి ఏమీ అక్కర్లేదు. మాకు దేవుడి దయ వల్ల ఒక కంపెనీ ఉంది, దాంతో మేము సంతోషంగా ఉన్నాం. మాకు ప్రజల సొమ్ము అనేది మాకేం అక్కర్లేదు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కుప్పం అభివృద్ధి చెందటానికి 40 పథకాలు తీసుకొచ్చారు. ఆ 40 పథకాల్లో మీరు అనుకుందే ఉండే దాంట్లో రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్, లైట్లు, ఎడ్యుకేషన్, ఎయిర్పోర్టు, కార్గో ఎయిర్పోర్టు, కోల్డ్ స్టోరేజ్, మీరు పండించే పూలు, వెజిటబుల్స్, కాయగూరలు, దాని గురించి కోల్డ్ స్టోరేజ్ సిస్టమ్. ఇప్పుడు రోడ్లు 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. ఆ రోడ్లు రిపేర్లు, ప్రతి ఇంటికి కొళాయి, డ్యాములు కట్టడం, చెక్ డ్యామ్స్ కట్టడం, ప్రజలకి నీరు అందుబాటులో ఉండటానికి
అందుకే అంటాను, మహిళలు ఒక అడుగు వెనక్కి వెయ్యకూడదు, మీ హక్కు మీరు పోరాడాలి అనేదే నేను చెప్పటానికి, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వటానికి నేను ఇవాళ ఇక్కడికి వచ్చాను. ఇట్లా వీళ్ళు కారు దిగినమ్మితే కనపడేది మగవాళ్ళు, మళ్ళీ ఏమో నా ప్రోగ్రాంలో మహిళలతో ఇంటరాక్షన్, మహిళలు అంటారు, కానీ అడుగు బయట పెడితే మగాళ్ళు కనపడుతున్నారు. నాకు నా నిజం గెలవాలి ప్రోగ్రాం గుర్తుకొస్తుంది, మహిళలతో ఇంటరాక్షన్ అనేది కనపడుతుంది. కానీ ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ ఇక్కడ స్టేజ్ మీద చూస్తున్నాను. తర్వాత మీ అందరికీ నేను గుర్తు చేయాలనుకున్నాను, నామినేషన్ వేయటానికి వచ్చినప్పుడు నేను ఒకటే చెప్పాను, ప్రతి 3 నెలలకి నేను తప్పకుండా కుప్పానికి వస్తాను, నా రుణం కుప్పం ప్రజలకి రుణం తీర్చుకుంటానని నేను హామీ ఇచ్చాను. నేను అట్లానే ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పకుండా నేను వచ్చి వీలైనంత వరకు ప్రతి ఒక్కరిని కలవటానికి వస్తున్నాను. కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు మీకు, కానీ నా తరఫు నుంచి నా ప్రయత్నం చేస్తాను. బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాటం చేసిన మహామేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ మెంబర్ వడ్డపల్లి రామచందర్ తెలిపారు. అజ్జీవన్ సింగరేణి క్యాలరీస్ షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి 42 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అజ్జీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శనివారం అజ్జీవన్ జీఎం కార్యాలయంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషన్ మెంబర్ వడ్డపల్లి రామచందర్ ముఖ్య అతిథిగా హాజరై అజ్జీవన్ జీఎం లలిత కుమార్, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మెంబర్ రేణికుంట్ల ప్రవీణ్తో కలిసి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ జాతీయ కమిషనర్ మెంబర్ వడ్డపల్లి రామచందర్ మాట్లాడారు. గోదావరి కిందలో ఒక నూతన ఉత్సవానికి ఒక ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ మనం ఆజీవన్ జీఎం గారు లలిత్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి ఒక ఆవిష్కరణ, మన మేనేజ్మెంట్ సపోర్ట్ అండ్ ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ 42 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత మన స్థానిక జీఎం గారి నేతృత్వంలో ఇది ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషకరం. చేయాలి
ఆయనను గౌరవించాలి, ఈ దేశంలో పూజించబడాలి బాబాసాహెబ్ అంబేద్కర్ అని మన భారత ప్రధానమంత్రి మాన్య ప్రధానమంత్రిజీ ఆలోచనను మనం ఇవాళ ఇక్కడ నిజం చేసుకుంటున్నాం. మరి 42 ఏళ్ళ సుదీర్ఘకాలం తర్వాత మనం ఒక చిన్న చిన్న విగ్రహాలు కూడా ప్రారంభించుకున్నాం. ఉదాహరణకి మనకు వీక్లీ మన రోజువారీ మార్కెట్లో ఒక చిన్న విగ్రహం మొదలుకొని ఇవాళ ఇంత పెద్ద విగ్రహం సాక్షాత్తు మనకు భగవంతుడు కదా, భగవంతుడు కనిపించని భగవంతుడి కన్నా కనిపించే భగవంతుడు గొప్పవాడు అనే అంత విగ్రహాన్ని ఇవాళ మనం ఆర్జీవన్ ఏరియా పరిధిలో జరుపుకోవడం చాలా సంతోషం. మనం కూడా యాక్చువల్గా మనము కూడా ఎస్సీ ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్స్ కానీ ఒక సంకల్పంతో, ఒక క్రమశిక్షణతోటి, ఒక కార్యదీక్షతోటి మనం పనిచేస్తుండాలి. ఈ కంపెనీ మనది, ఈ సంస్థ మనది, అధికారులు మనమే అధికారులము, మనం కార్మికులం కాదు. మనం కూడా ఒక అధికారులాగా ఫీల్ అయ్యి ఇది మన సంస్థని కాపాడుకోవాల్సిన అవసరం మన కార్మికులపై. అందులో మనం ఎక్కువ శాతం ఎస్సీ ఎస్టీ వాళ్ళు కూడా చాలా మంది ఇందులో మనం పనిచేస్తున్నాం. మన యొక్క షేరింగ్ కూడా కంపెనీకి మన షేరింగ్ ఇవ్వాలా. ఇచ్చినప్పుడే ఈ యొక్క మనకు ఇటువంటి జరుగుతుంటాయి, ఇటువంటి హెల్ప్లు కూడా మనకు చేస్తుంటారు. చేయకపోతే మన రాజ్యాంగపరమైనటువంటి హక్కులను మనం సాధించుకోవడానికి మన రాజ్యాంగ కమిషన్, జాతీయ కమిషన్లు మీ వెనుదట్టి ఉంటాయని ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుస్తూ, భారత్ మాతాకి జై. అల్లు అర్జున్ ఇంటి దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. ఆయన నివాసం ముందు ఓయూ జేఏసీ నిరసనకు దిగింది. ఇంటిలోకి వెళ్లి పూల కుండీలు పగలగొట్టారు నిరసనకారులు. జేఏసీ నేతలను అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకుంటున్నారు. కాంపౌండ్ వాల్కి ఎక్కి అల్లు అర్జున్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రేవంత్ కుటుంబానికి కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకొని నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. నేను రేవతి ఫ్యామిలీని కలవాలని అనుకుంటే లీగల్ ప్రాబ్లమ్స్ వల్ల కలవలేకపోయా. చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు చనిపోతేనే నేను విజయవాడ, వైజాగ్ వెళ్ళి వాళ్ళ కుటుంబాలను కలిశాను. అలాంటిది నా అభిమాని చనిపోయిందని తెలిస్తే నేను వెళ్ళాలని అనుకోనా? నేను వెళ్ళలేక తర్వాత రోజు ఒక వీడియో ట్వీట్ చేశా. దానికి నేను స్పందించలేదు అంటే ఎలా? అల్లు అర్జున్ ఏమనుకోవద్దు, వాళ్ళు మీ మీద కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు మీరు వాళ్ళు కలవడానికి లేదంటే నేను మా లీగల్ టీం అదేం పర్లేదు వాసు నేను వచ్చేస్తాను. నేను కొంచెం మూర్ఖంగా మాట్లాడుతుంటే సార్ మా లీగల్ టీం చాలా స్ట్రిక్ట్గా చెప్పింది, సార్ దే ఫైల్డ్ అ కేస్ ఆన్ యూ, మీరు ఇప్పుడు వెళ్తే లీగల్లీ ఇట్ ఇస్ నాట్ రైట్ థింగ్ టు డూ, ప్లీజ్ డోంట్ గో అని చెప్తే అప్పుడు ఆగాల్సి వచ్చింది. సార్ నాకు ఒక్కటే విషయం చెప్తా సార్, ఎవరో వైజాగ్లో చనిపోతేనో లేకపోతే చనిపోతున్నారంటేనో, లేదంటే విజయవాడలో చనిపోతున్నారంటే ఒక పెద్ద ఆవిడంటేనో, లేదంటే చిరంజీవి గారి ఫ్యాన్స్ మన నూర్బాయ్ లాంటి వాళ్ళు, లేదంటే కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మన ఎవరో అంటేనే వాళ్ళందరికీ నేను వెళ్ళి పర్సనల్గా సార్ ఇక్కడి నుంచి విజయవాడ వెళ్ళాను సార్ ఎవరినో కలవటానికి, ఒక లేడీని, ఒక వైజాగ్ వెళ్ళాను ఇక్కడి నుంచి ఎక్కడో ఉప్పలు ఉంటే ఎక్కడో దాటుంటే ఎక్కడికో వెళ్ళాను. అలాంటిది నా ఓన్ ఫ్యాన్స్, నాకు నా ఫ్యాన్స్ అంటే ఎంత ఇష్టం మీ అందరికీ తెలుసు. అలాంటి నా ఓన్ ఫ్యాన్స్ నా ఓన్ థియేటర్లో నేను ఉన్న ప్రెమిసెస్లో అలా జరిగిందంటే నేను వెళ్ళి కలవనాలని, వాళ్ళు కలవాలి నాకు ఉండదా? అది మినిమం కదా. అసలు ఎవడైనా వెళ్ళి కలుస్తారు, ఎందుకు కలవను నేను కలవపడడానికి ఓన్లీ రీజన్ ఏంటంటే ఐఎమ్ లీగల్లీ ఐఎమ్ టైర్డ్, ఐ కాంట్ గో. అంత మాత్రం నేను స్పందించలేదు అని అనడానికి కూడా లేదు. సో నాకు ఏం చేయాలో తెలియక నెక్స్ట్ డే సరే వాసు మనం వెళ్ళకపోతే బాగోదు, ఏం చేయాలో తెలియక అప్పటికప్పుడు ఒక వీడియో పెట్టా. ఎందుకంటే నేను కూడా షాక్లో ఉన్నా.
కుప్పం 2 వర్గాలుగా విడిపోయి వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు విడివిడిగా జరుపుకోవడం జరిగింది. ఎమ్మెల్సీ భరత్ తన కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోగా మరికొందరు మిథున్ రెడ్డి వర్గం అంటున్న వైసీపీ నాయకులు చిల్లెపల్లి రవి, మాజీ సర్పంచ్ వసనాడు మురళీ కృష్ణ మరికొందరు నాయకుల ఆధ్వర్యంలో మున్సిపాలిటీ 2వ వార్డుకు చెందిన కదిరిబండ నరసింహస్వామి దేవాలయంలో జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కుప్పం 4 రోజుల పర్యటనలో సందర్భంగా కుప్పంలో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలకు సబ్ డివిజన్ అధికారి నిబంధనలు పెట్టిన అధికారులు నిబంధనలు కూడా లెక్క చేయకుండా వైఎస్ఆర్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేసి వారికి కేక్ కట్ చేసి పేదలకు అన్నదానం నిర్వహించడం జరిగింది. గుమ్మడికాయలు టెంకాయలు జగన్ చిత్రపటానికి దిష్టి తీసి పగలగొట్టారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. యాడంటాడు దూరదు ఒక పక్కన నిలుచుకొని తీసుకో అడ్డంగా దూరుతా ఉండవు. వాళ్ళకి జన్మదిన శుభాకాంక్షలు కోరుతూ ఈ రోజు నేనేం తెలుస్తా ఉన్నానంటే ఈ రోజు కూడా మమ్మల్ని హరాస్ చేస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు రెబెల్స్ కదా, కొంతమంది మన టీంలోనే మేము రెబెల్స్ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఆయన మంచిగా చేసినాం మేము. ఎందుకంటే ఇక్కడ చేస్తూ ఉండే కుట్రలు కుతంత్రాలు ఆయనకు తెలిసి వచ్చి ఈ రోజు ప్రజల్లోకి వచ్చినారు. సో దయచేసి అందరూ కలిసిగట్టిగా పనిచేసి దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని మనం కుప్పము జగన్మోహన్ రెడ్డి గారికి కానుక ఇస్తామని నేను రోజు బాగా వేడుకలు జరుపుకున్నాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంక్షేమ పథకాన్ని పేదలకు తీసుకున్నటువంటి ముఖ్య నేతల్లో మన ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో కదిరిబండలో ఇంత భారీ స్థాయిలో జరుపుకున్నాము. ఇక్కడ ఎన్ని ఆంక్షలు నిర్వహించినా ఎన్ని సెక్షన్లు నిర్వహించినా కార్యకర్తలే నిజమైన జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలే ఇక్కడ వచ్చిందును పండుగ వాతావరణం జరుపుకున్నాము. అలాగే కుప్పం నియోజకవర్గంలో ఉన్నటువంటి దొంగ నాయకులు ఊర్లు వదిలిపెట్టి పోయిందును, దాముకోనిందును, పార్టీలు మారుకోనిందును, అతని జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేనే మర్చిపోయి సెక్షన్లకు భయపడిందును లోపల ఉన్నారు. అది కుప్పం ప్రజలందరూ గమనించి నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో కుప్పం నుంచినే జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టాలని కోరుకుంటున్నాం. జై జగన్ అన్న, జై జగన్. రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ పై పార్లమెంట్ సమావేశంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అనుష తన పదవికి రాజీనామా చేయాలి లేదా దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సిఐటియు వరంగల్ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి డిమాండ్ చేశారు. భారతదేశ రాజ్యాంగానికి మాతా అంబేద్కర్ పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వరంగల్ చౌరస్తాలో సిఐటియు వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా కార్యదర్శి అధ్యక్షులు ముక్కెర రామస్వామి, మాలోత్ సాగర్ నాయకులు రాఘవరెడ్డి, గనిపాక ఓదేల్, యాదగిరి, సారంగపాణి, రఘుపతి, స్వప్న, లావణ్య, మాధవి, రమేష్, రజనీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామస్వామి సాగర్లు మాట్లాడుతూ దేశ ప్రజల కోసం రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా మాట్లాడడం విచారకరమని అన్నారు. వెంటనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, లేకుంటే దేశ ప్రజలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే రాబోయే రోజుల్లో ప్రజలను సహకరించి పోరాటం చేస్తామని వారు హెచ్చరించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అంబేద్కర్ను పదే పదే పేరును ఉచ్చరించడం వేసిన అయిపోయిందని అనుచితంగా వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి ఒక గొప్ప మేధావిని ఈ బీజేపీ ప్రభుత్వం అమిత్ షా
కించపరిచినట్టుగా పార్లమెంట్లో చెప్పాడు. ఈరోజు అంబేద్కర్ గారినే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి 140 కోట్ల మందిని కూడా అనిశ్చిత వ్యాఖ్యలు చేసినట్టుగా మేము అడుగుతున్నాం. ఎందుకోసం అంటే ఈరోజు భారతదేశంలో ఉన్న రాజ్యాంగాన్ని కావచ్చు, అదేవిధంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రజానికానికి ఆయన రాజ్యాంగాన్ని రాసినటువంటి ఒక గొప్ప మేధావిని ఈరోజు నువ్వు అనవసరంగా అనిశ్చిత వ్యాఖ్యలు చేసి ఈరోజు ఈ భారత రాజ్యాంగాన్ని కూనీ చేయాలనే ఉద్దేశంతో నువ్వు కుట్రలు పంచుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకటి చెప్తా ఉన్నా, నువ్వు భారత రాజ్యాంగాన్ని రాసినవి కాదు, ఈ భారతదేశంలో ప్రజలు ఎట్లుండాలి, కార్మికులు ఎట్లుండాలి, కర్షకులు ఎట్లుండాలి, మేధావులు ఎట్లుండాలి అనేటువంటి రాసినటువంటి రాజ్యాంగం రాసినటువంటి భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నువ్వు ఇబ్బంది పెట్టు, ఈ దేశ ప్రజలను ఇబ్బంది పెడుతూ ఈరోజు నువ్వు వ్యాఖ్యలు చేశావు. నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలు దీని వెనకాల ఏముందంటే ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని కూలీ చేయాలి, నీకు అనుకూలంగా, పెట్టుబడిదారులకు అనుకూలంగా, కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ఈరోజు రాజ్యాంగాన్ని మార్చే విధంగా ఈరోజు నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అందుకోసమే మేము అడుగుతా ఉన్నాం, ఈ భారతదేశ రాజ్యాంగాన్ని నువ్వు ఇట్లా పనిచేసి ఈరోజు రాజ్యాంగాన్ని ఇబ్బందులు పెట్టి ఈరోజు అంబేద్కర్ గారిని అనిశ్చిత వ్యాఖ్యలు చేసినావు. తక్షణమే నువ్వు ఈ భారతదేశంలో ఉన్నటువంటి హోంశాఖ మంత్రిని, నీ పదవిని తక్షణమే రాజీనామా చేయాలి. లేకుంటే నువ్వు ఈరోజు భారతదేశంలో 140 కోట్లకు నువ్వు సమాధానం చెప్పాలి. లేకుంటే వాళ్ళ అంబేద్కర్ పేరును ఉచ్చరిస్తూ ఉంటే మధ్యలో హోంమంత్రి అయినటువంటి అమిత్ షా కలగజేసుకొని అంబేద్కర్ పేరును పదే పదే ఉచ్చరించడం కన్నా మీరు భగవంతుని పదే ఉచ్చరిస్తే మీకు స్వర్గం లభిస్తుందనే వ్యాఖ్యలు ప్రధానంగా అమిత్ షా చేయడం అనేది ఇది విడ్డూరకమైన విషయం. ఎందుకంటే భగవంతుడు ఉన్నాడో లేదో ఈ ప్రపంచానికి తెలియదు, కానీ ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజలకు భగవంతుడు ఎవరైనా ఉన్నారంటే అది వాస్తవమైన భగవంతుడు అంబేద్కర్ అని చెప్పేసి భావించే భావం ఈ దేశంలో ప్రధానంగా ఉంది. ఎందుకంటే అంబేద్కరు ఒక మనిషి రూపంలో ఉన్న వ్యక్తి, కానీ ఈరోజు శిలలను రాళ్లను మొక్కే అమిత్ షా ఈరోజు అంబేద్కర్ని అవమానిస్తూ మీరు అంబేద్కర్ను మొక్కడం కన్నా రాజ్యాంగం భగవంతుని యొక్క స్వరూపం అన్నట్టు మీరు మొక్కితే స్వర్గానికి పోతున్నట్టు అమిత్ షా వాక్యాలు ఈరోజు దుమారం లేపుతా ఉన్నాయి. ఈ వాక్యాలను వెంటనే అమిత్ షా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ ఈ ప్రపంచంలో చాలా గొప్ప మేధావి. ఈ సనాతన ధర్మం ప్రకారం హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించాలని హిందూ పరిరక్షణ వేదిక కుప్పం శాఖ నిర్ణయించింది. ఆదివారం నాడు పట్టణంలోని శ్రీ తిరుపతి గంగమాంబ దేవాలయం నందు హిందూ ధర్మ పరిరక్షణ కమిటీ అధ్యక్షులు నరేష్ ఆధ్వర్యంలో సభ్యులు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం చేపట్టవలసిన కార్యాచరణపై చర్చించారు. ముఖ్యంగా జనవరి 10వ తేదీన జరగబో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని కమిటీ తరపున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. హిందూ సాంప్రదాయాన్ని అనుసరించి వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహిస్తామన్నారు. ముఖ్యంగా యువత హిందూ ధర్మ పరిరక్షణ కొరకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. క్రిస్టియన్స్ అంతా కూడా ఏ విధంగా మతవాదులు లేకుంటే ముందుగా మనల్ని మార్కెట్స్ ఈ సాంఘిక
హిందూ ధర్మ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో తిరుపతి గంగమ్మలో నరేష్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక ప్రోగ్రామ్ హిందూ బంధువులంతా కలిసి సమ్మేళనం ఒకటి స్టార్ట్ జరగడం జరిగింది. దీని మెయిన్ ఉద్దేశం ఏమంటే రానున్న రోజుల్లో జనవరి 10వ తారీఖు వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని ఉద్దేశించుకొని మన హిందువులు అందరూ దాంట్లో ఎలా పాల్గొనాలి, దాని ప్రోగ్రాం ఎలా విజయవంతం చేయాలనే దానిపైన మాట్లాడడం జరిగింది. అదేవిధంగా జరుగుతున్న పరిస్థితులను బట్టి జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా హిందువులు ఏ విధంగా వాళ్ళు యూనిటీగా ఐక్యమత్యంగా ఉండి పరిస్థితులను ఏ విధంగా ఎదుర్కోవాలని దాని గురించి అందరూ చర్చించడం జరిగింది. ఇదే విధంగా అందరూ కలిసి ముందుకు పోవాలని, హిందువుల ఐక్యత వర్ధిల్లాలని మరీ కోరుకుంటూ ప్రోగ్రాం ముగించడం జరిగింది. జై శ్రీరామ్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.